బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విజయబాబు గారు, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇంత ఈ స్థాయిలో, ఈ మహాయుతి విజయం మిమ్మల్ని ఏమన్నా ఆశ్చర్యానికి గురి చేస్తుందా ఈ ఫలితాలు? వాస్తవానికి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటేనండి, బీజేపీ ఎప్పుడైతే గతంలో లోక్సభ సీట్లు అతి దారుణంగా 17 సీట్లకు పరిమితం అయిపోయిందో ఆ రోజున ఒక షాక్ గురైంది. అక్కడి నుంచే నష్ట నివారణ చర్యలు అనేటువంటి ప్రారంభించింది. తర్వాత నేను రాజ్దీప్ సర్దేశాయ్ గారి ఇంటర్వ్యూని చాలా డీటెయిల్డ్ గా నేను విన్నాను. ఎందుకంటే ఆయన ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్ట్, ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. ఆయన ఏమన్నాడంటే, మహారాష్ట్ర నా రాష్ట్రం కాబట్టి నేను చాలా లుక్ అండ్ కార్నర్ కూడా నేను తిరిగాను. హెలికాప్టర్లో వెళ్ళాను, బస్సులో వెళ్ళాను, కాలినడకన వెళ్ళాను, రైతులను కలిశాను, మహిళలను కలిశాను, అన్ని వర్గాల వాళ్ళని కూడా కలిశానని చెప్పి అన్నారు. అయితే ఇందాక ఆయన మన మిత్రులు చెప్పినట్టంటే, ఎవరి అంచనాలకి కూడా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకి దొరకనటువంటి రీతిలో ఈ ఓట్ల ఫలితాలు అనేవి వస్తున్నాయండి. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, చాలా డీటెయిల్డ్గా చెప్పారు ఆయన. ఏమని, ఇప్పుడు మనం అసలు అంచనాలు వేసి ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పే పరిస్థితి అయితే లేదు. నేనైతే ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం నేను మీకు ప్రజెంట్ చేస్తాను అని ఆయన మాటలు ఎందుకు చెప్తున్నాడు. ఆయన గ్రౌండ్ రిపోర్ట్ కాబట్టి ఆయన అన్నది ఏంటంటే, రైతులు ముఖ్యంగా సోయాబీన్, ఉల్లి వీటికి సంబంధించిన రైతులు వాళ్ళంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. తర్వాత వాళ్ళకి వీళ్ళు వరాలు జల్లు కురిపించారు. ప్రత్యేకించి ఏంటంటే మహిళలండి. ఇప్పుడు ఈ ఘన విజయానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీకు అక్కడ షిండేకి కూడా అంత పెద్ద స్థాయిలో ఓట్లు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ గెలుపు అనేది ఒక పాయింట్ అయితే, షిండే గ్రూప్కి అన్ని ఓట్లు రావడంలో ప్రధానమైనటువంటి 2 అంశాలు ఏంటంటే, ప్రతి నియోజకవర్గంలో కూడా 80,000 ఓట్లు మహిళల ఓట్లు ఉన్నట్టుగా ఒక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 80,000 ఓట్లు అంటే వీళ్ళందరూ కూడా బెనిఫిషియర్స్. ఇది మా బేటీ బహన్ ఆ స్కీమ్ ఏదైతే ఉందో యోజన, ఆ స్కీమ్ లో ఆయన ఇచ్చినటువంటి 1,500 రూపాయలు అనేటువంటిది అది చాలా అద్భుతంగా పనిచేసింది అనేటువంటిది ఆయన కూడా చెప్పినటువంటి పరిశీలన. కాబట్టి మహిళల ఓట్లన్నీ కూడా గంపగుత్తగా పడ్డాయి అనేది ఒక పాయింట్ అయితే, గతంలో ఏది చేదు అనుభవాన్ని చూసినటువంటి బీజేపీ ఈసారి నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. ఇంకొకటి 3వ పాయింట్ ఏంటంటే, ఈ కాంబినేషన్ ఆఫ్ ది కూటమి అండి. ఈ కూటమి యొక్క కాంబినేషన్ ఏంటంటే, చాలా సిన్సియర్గా వాళ్ళు ఓట్ షేరింగ్ అనేటువంటిది జరిగింది ఆ గ్రూపులో. అయితే సీట్ల పంపకం దగ్గర నుంచి కూడా, తర్వాత అక్కడ ఒక 25 వరకు కూడా ఇండిపెండెంట్ పార్టీలు, గ్రూపులు అవన్నీ ఉన్నాయి. ఈ గ్రూపుల వల్ల కూడా నష్టం జరుగుతుంది అని ఆయన చెప్పాడు ఆయన పరిశీలనలో. ఈ గ్రూపుల వల్ల ఇండిపెండెంట్లు దెబ్బతీస్తారు, ఖచ్చితంగా గెలిపోవటంలో ప్రభావితం చేస్తారు అక్కడ ఎక్కువగా. అలా ఆ విధంగా దెబ్బతీసిన పరిస్థితి చెప్పాలన్నట్లయితే, కాంగ్రెస్ కూటమికి ఒక పెద్ద షాక్ గా వాళ్ళు తయారయ్యారని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, సంప్రదాయంగా అక్కడ మనకి మహారాష్ట్ర అనగానే హిందుత్వ కార్డు, ఈ హిందుత్వ ఎజెండాలో బాల్ ఠాక్రే ఒక ఐకాన్ గా నిలబడ్డాడు, శివసేన. ఆ ఐకాన్ గా నిలబడినటువంటి శివసేన సంప్రదాయ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బీజేపీ వైపు ఒక రకంగా పోలరైజ్ అని ఏది ఈయన ప్రచారం వల్ల. వాస్తవానికి ఏంటంటే, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్ళి చేసినటువంటి ప్రచారం వాళ్ళకి చాలా మైనస్ పాయింట్ అయింది, దెబ్బతీసింది అన్నారు. కానీ ఆయన యొక్క నినాదం చాలా గట్టిగా అక్కడ విడిపోతే మనం దెబ్బతింటాం అనేటువంటి నినాదం ఏదైతే ఉందో అది ఒక రకంగా బాగా పనిచేసింది. తర్వాత మన నరేంద్ర మోడీ గారి యొక్క ప్రచారం కూడా చాలా బలంగా ఆయన చేశారు. అమిత్ షా గారు కూడా అదే రకంగా చేశారు. అయితే ఇక్కడ ఎన్సీపీ విషయానికి వచ్చినట్లయితే, ఎన్సీపీకి శరద్ పవార్ గారికి ఒక సంప్రదాయ ఓటు అనేటువంటిది ఉంది. అంతవరకు ఆయనకి పడింది తప్ప ఆయన క్రెడిబిలిటీ మీద అయితే ఎలైట్, ముఖ్యంగా బాంబే తీసుకుందాం, బాంబేలో ఎందుకు వీళ్ళకి ఎక్కువ పడలేదు అని అంటే, అక్కడంతా కూడా ఎలైట్ గ్రూప్. ఈ ఎలైట్ గ్రూప్ అంతా ఏంటంటే ఆయన్ని విశ్వసించలేకపోయారు. సో ఇట్లా అంటే కూటమిలో ఇలాంటి డ్రాబ్యాక్స్ చాలా ఉన్నాయి. కాంగ్రెస్ కూటమిలో ఇలాంటి డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల ఈ అవతల కూటమిలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి గట్టిగా పనిచేసిందని చెప్పాలి. అయితే ఇక్కడ ఒకటి, ఏదైతే హర్యానాలో వాళ్ళకి అంత పెద్ద విజయం లభించినా కూడా అది సంతృప్తికరమైనటువంటి విజయం కాదు.
సో ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ దెబ్బతో కోలుకుంటుంది, కాంగ్రెస్ కూటమి బలోపేతం అవుతుంది అనేటువంటి ఒక ఆశల మీద మాత్రం మహారాష్ట్ర ఓటర్లు నీళ్లు చల్లారని చెప్పాలి. అండ్ అంటే మోరోవర్ ఏంటంటే దాదాపుగా బీజేపీకే పెద్ద ఒక బూస్ట్ విజయానికి అనుకోవచ్చు దగ్గర సార్. ఎందుకంటే 127 సీట్లు 145కి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రావడం అనేటువంటిది బీజేపీకి ఒక సమరోత్సాహాన్ని ఇచ్చింది అనుకోవాలి. Yes. ఈ సమరోత్సాహంతో వాళ్ళు మరింత చెలరేగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇండియా కూటమి కూడా ముక్కలు అవుతుంది అంటున్నారు, కానీ నేనైతే అలా అనుకోవడం లేదు. డెఫినెట్ గా ఇవన్నీ కూడా అంటే ప్రతిసారి కూడా కాంగ్రెస్ కి ఏదో చావు తప్పి కన్నులటమైనట్టు అన్నట్టుగా మళ్ళీ అక్కడ ఒక ఉపశమనం, జార్ఖండ్ లో విజయం సాధించడం అనేటువంటిది ఒక ఉపశమనం. అది ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా గెలుపు ఖాయం అనుకున్నాం, కానీ ప్రియాంక గాంధీ అత్యధిక మెజారిటీతో గెలవటం, ఇవన్నీ కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ కోలుకోవడానికి ఏదో మళ్ళీ కూటమిలో కొత్త సభ్యులు రావచ్చు, ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది జారిపోవచ్చు, ఇవన్నీ కూడా జరగచ్చు. అంతేకాకుండా ఇంత ఘన విజయం సాధించిన బీజేపీ కూటమిలో కూడా రేపు పదవుల పంపిణీలో అక్కడ ఆస్పిరెంట్స్ ముగ్గురు ఆస్పిరెంట్స్ లో ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి షిండే కావచ్చు, అజిత్ పవార్ కావచ్చు, వాళ్ళిద్దరికీ కూడా కాదని డెఫినెట్ గా బీజేపీకే ఫడ్నవీస్ కే పట్టం కడతారు. పట్టం కట్టినప్పుడు వీళ్ళని ఎలా సాటిస్ఫై చేస్తారు, ఎలా పాసిఫై చేస్తారు అనేది కూడా ఆసక్తికరమైనటువంటి అంశం. సో ఇవన్నీ అయితే అంత మెజారిటీ, అత్యధిక మెజారిటీ ఉంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు సర్వైవ్ అవుతారు. కానీ ఇది భవిష్యత్తులో ఏ జమిలీ ఎన్నికలు అయితే వీళ్ళు సమరోత్సాహంతో ముందుకెళ్తున్నారో వాళ్ళకి బీజేపీకి మాత్రం ఇది ఒక ఊపిచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం కూడా కాంగ్రెస్ పెద్దగా డేలా పడిపోయింది అనుకోవడానికి కూడా వీల్లేదండి. మళ్ళీ వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటుంది.